అన్నం చేసి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ 321. ఏం లేదండి, రోజు డైలీ ఒక్కదాన్ని ఫుడ్ బ్లాగ్స్ చేస్తున్నాను. నా ఫేస్ కూడా చూసి చూసి మీకు కూడా అప్పుడప్పుడు బోర్ అనిపిస్తుంది కదా. ఈరోజు మా అల్లుడితో అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నానండి. టమోటా రైస్ అది చూపి పప్పు రైసు చపాతీ ఒకటి ఎక్స్ట్రా చేసుకున్నాను. నేను 2 చపాతీలు తిన్నాను. లైవ్ చూద్దాము. ఇది విన్ అయిన వాళ్ళకి ప్యారిస్ చిప్స్ ప్యాకెట్ అనమాట. లైక్ ఇంకా ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎక్కువ తినను కాబట్టి నేను ఎంత తింటానో అంతే పెట్టుకున్నాను. సరేనా, స్టార్ట్ చేస్తున్నాను. గైస్ మా అత్త గెలుస్తారంటే బ్లూ హార్ట్ కమెంట్స్ చేయండి, నేను గెలుస్తానంటే రెడ్ హార్ట్ కమెంట్స్ చేయండి. గైస్ 3, 2, 1 చిన్నగానే తిను, ఏం కాదు. చెప్పదు, ఆడ వీడియో 10 minutes రావాలి. 3, 2, 1 చెప్పతా. రెడీ 1, 2, 3, 2, 1 ఓకేనా. ఎప్పుడైనా ఇలా తిన్నారండి, చపాతి ఒకటి తీసుకొని మిడిల్లో అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది నేను తినింది కాదు, ఇది మా అన్న నేర్పించిండు. అన్నం కనపడలే గాయస్. నేను ఇప్పుడే 2 చపాతీలు అర్థం అన్నం తినేక్కలే. మా అత్త ఇప్పుడే తింటుంది. మా అంతలోకి నీళ్ళు తట్టుతుంది చూడండి గైస్. మంట ఫుడ్ ఛాలెంజ్కి అయితే మార్నింగ్ నుంచి అయితే తినలేదు. నాకు ఫస్ట్ 2 చపాతీలు పెట్టింది గైస్ మా అత్త. అది తిని చూసుకోండి గైస్ ఎంత ఉంది. కరెక్ట్ 2 ముద్దలు ఉన్నాయి, చూసుకోండి. అది 10 minutes రావాలా వీడియో. ఇవ్వకొకటి మొత్తంగా ఉంది కాబట్టి మళ్ళీ ఎంత అట్లీస్ట్ వీడియో 10 minutes అయినా రావాలి కదండి, అందుకే స్లోగా తింటున్నాం. మేమే స్పెషల్ ఏం చేసుకోము, రైసే కాబట్టి రైస్తోనే ఛాలెంజ్ చేస్తున్నాం. నైట్ చపాతీ చేస్తాం కాబట్టి చపాతీ ఛాలెంజ్. నైట్ ఓడిపోయిన వాళ్ళు టమాటో తినాలా. నైట్ చపాతీ ఛాలెంజ్. చపాతీ ఒకటి తీసుకొని అన్నం మిడిల్లో చపాతీ లోపల అన్నం పెట్టుకొని తినండి, ఇట్లా బాగుంటుంది. చాలా మంది తింటారు అట్లా. నేను కూడా వేసి పూరిలో కూడా బాగుంటుంది. 10 minutes అయిన తర్వాత ఫాస్ట్గా తింటా, అప్పటి వరకు స్లోగా తింటా. అందుకే నేను తిన్నే లేదు. ఇంకా అంత లోపల చెత్త అంతా పక్కన పెట్టుకుంటా. చాలా మంది మంచిగా కామెంట్ చేస్తున్నారు. నేను లైవ్ చేయకపోయినా కూడా చాలా బాగా కామెంట్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. పోస్ట్ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, చేసిన ప్రతి ఒక్కరికి వెరీ మచ్ థ్యాంక్ యూ. ఇంకెంతసేపు అవుతుంది? 10 నిమిషాలు. నాకు ఇంత రవ్వ ఉండేది అన్నం. మంట ఉంది, మంటుందా? మెత్త చేసిన కూర మెత్తగా మంటుందంట. నాకు ఈరోజు కొంచెం స్పైసీగా చేసిన, కారం ఎక్కువ వేసిన. స్పైసీ లేదక్క. మంతెన గారు చెప్పారు కదండి, అన్నం బాగా నమిలి తినాలని. అందుకే చాలా మంది ఫుడ్ బ్లాగు గబగబా తినాలని చెప్పేసి టక మింగేస్తారు. చాలా డేంజర్, లోపల డైజెస్ట్ కాకుండా చాలా ప్రాబ్లం వస్తుంది. అన్నం బాగా నమిలే తినాలా, డైజెషన్ ప్రాబ్లం ఏం రాదు.
నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నాం మేము, కానీ వీడియోలో లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు పడుతుంది. మళ్ళీ అడగద్దు, వీడియోలో అట్లనే కనిపిస్తుంది, రైట్ హ్యాండ్తో తిన్నా లెఫ్ట్ హ్యాండ్లో తిన్నట్టు. అవునట, కరెక్ట్ ఉమ్. కరెక్ట్. రోజు లైవ్లలో కూర్చొని తినేదాన్ని, ఈరోజు ఇట్లా వీడియోలు చేస్తూ తింటున్నా. అంతే కదా, లైవ్ ఓపెన్ అయ్యే వరకు ఫుడ్ బ్లాగ్సే మీకు గతి. తను నైట్ ఎన్ని చపాతీలు ఛాలెంజ్ చేసాం మొత్తం 5 10? చూద్దాం. ఓయమ్మ, అన్ని చపాతీలా. వీళ్ళ మామ, మా హస్బెండ్ 15. ఛాలెంజ్ పెట్టాలి, కానీ నేనైతే అన్ని ఛాలెంజ్లో ఓడిపోతా. తింటాడు అన్నీ కాదు, ఓన్లీ చపాతీనే. 20 పైన తింటాడు గైస్. రైస్లో అయితే నేనే గెలుస్తా, రైస్ అయితే ఎక్కువ నేను తింటా కాబట్టి. గైస్ మొత్తం అట్లా నమ్మద్దండి, నేనే ఆల్రెడీ తినేసినాయి, నాకు ఓడిపోతాను మొత్తం, తగ్గేదేలే. 4 నిమిషాలు ఉందప్ప. ఓడిపోయిన వాళ్ళు టమాటా తినేకి రెడీగా ఉండాలి. మొత్తం ఫస్ట్ సమ్మరు స్టార్ట్ అయినాక వేళాంగిణికి పోవాలనుకుంటున్నా. చూద్దాం. వేళాంగిణిలో పోయినసారి లైవ్ చేసినా కదా, లైవ్ ఓపెన్ అయితేనే పోయేది, లేదంటే ఎన్ని మెసేజ్ చేసినా ఎన్ని చేసినా కూడా రేపు మన్నాడు అంటానే ఉండరు యూట్యూబ్ వాళ్ళు. మళ్ళీ చూడాల. ఫాస్ట్ తింటాను గైస్. తను కూడా చెప్పినావు మెల్లగా నమిలి తినాలి అని, నువ్వే ఎంత ఫాస్ట్ తింటావు? నేను నమ్మలే కదా తినాలా. చపాతి వచ్చేసి నాకు చికెన్ మటన్. గైస్ ఒకే ముద్ద తినేస్తున్నా గైస్ ఇప్పుడే. ఒక్క ముద్ద కరెక్ట్గా. బాగా ఒక మంచి టేబుల్ వేసుకొని టేబుల్ దగ్గర చేయాలి అని అన్నీ ఉన్నాయి, కానీ టేబుల్ లేదు మా ఇంట్లో. కరెక్ట్గా నేను 9:59కి ముద్ద నోట్లో ఉంటుంది గైస్. అంత లోపల మెత్త తినేస్తాను, అదే భయం అవుతుంది. నేను తింటున్నాను టైం ఫాస్ట్గా తినేస్తే ఏముందండి, 1 నిమిషంలో అయినా నేను తినేయగలుగుతాను. బట్ ఆడ లెంత్ రావాలి కదా వీడియో, అట్లీస్ట్ 10 minutes అన్నా ఉండాలి కదా లాంగ్ వీడియో. చిన్నగా తింటున్నా. రెండోసారి నీళ్ళు తాగుతుంది మెత్త. నిన్న 20 రూపీస్ కానీ అల్లం తెచ్చినా, ఎంత ఇచ్చినారో అల్లం చూసినారా, 20 రూపీస్కే. అది ఎందుకు తెచ్చినానంటే అల్లం టీ చేద్దామని తెచ్చినాను. అల్లం పసుపు అల్లం టీ వేసుకుంటే బాగుంటుంది, కోల్డ్ ఫీవరు ఇలాంటివి రావు. వచ్చినాక జాగ్రత్త పడకంటే రాకముందే జాగ్రత్త ఉండడం బెటర్ కదా. నేను తాగని టీ ఎప్పుడో ఒకసారి కానీ తెచ్చిన. మళ్ళా తెల్లవాయి అల్లము కూరలో కూడా వేసుకోవచ్చు, నాట్ ఓన్లీ టీ, కూర ఆల్సో దేర్ యూజ్. అయిపోయింది గైస్, ఫుడ్ ఛాలెంజ్ విన్నర్ నేనే. చూసుకోండి, ఇంకా మా అత్త తింటుంది, నా తింటుంది. కొంతమంది చేస్తారండి ఫుడ్ బ్లాగ్స్, కేక్ తింటారు, అది తింటారు, నిజంగా తింటారు లేదబ్బా. వాళ్ళు తినారు, మింగుతారు సంగటి మింగినట్టు. నేను కూడా లైవ్లో ఒక్కసారైనా కేక్ ఛాలెంజ్ చేయాలా? చేద్దామట నైట్ సాయంత్రము 5 రూపాయల కేక్. అది పెద్ద కేక్ తెచ్చుకోవాలి, 200. అది ఐస్ కేక్ 1/2 kg. నువ్వు ఒకదాన్ని తింటావా? తెలియదు, ట్రై చేయాలా. మా అత్త
కేక్ నేను తినలేనండి, బట్ చూడాలి. కేక్ ఛాలెంజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. మినిమం 500 అన్న ఉండాలి. నేను చెప్పినా కదా కరెక్ట్గా 9:59 కన్నా నట్టు ఉంటుంది. కంటే టైం కూడా చూసుకోండి, రీబ్యాక్ చేసుకోండి. అయిపోయా. అది చెత్త. విన్నారు అన్నం విన్న నేనే. చూడండి గైస్, ఇది నేను తిన్నాక అనౌన్స్ చేస్తాను. గోబీ ఫ్రై తెచ్చుకొని గోబీ ఫ్రై ఛాలెంజ్. గోబీ ఫ్రైడ్ రైసా? గోబీ రైస్, గోబీ మంచూరి. ఒక నీళ్ళేమో సాయంత్రం గోబీ తెచ్చుకున్నా. అమ్మంటే నీకు ఎప్పుడు నీళ్ళు తాగాలి, లేదంటే రక్తం అవుతారన్నా. సాయంత్రము గోబీ తెచ్చుకుంటాం ఇద్దరం 100 రూపీస్కి. 60 రూపీస్ గైస్ అంతే ఫుల్ ప్లేట్. తెచ్చుకొని గోబీ ఛాలెంజ్. ఎప్పుడు రైస్ చూసి చూసి మీకు కూడా విరక్తి వస్తుంటుంది కాబట్టి వెరైటీగా చేయాలా. టమాటో పండు ఓడిపోయిన వాళ్ళు తినాలా అంత. తిన్నట్టు తొందరగా 12 minutes. ಮತ್ತೆ మూడోసారి నీళ్ళు. నేను ఒక్కసారి అది అయినా, అది అన్నం అయిపోయినాక. ఎలాగైతే ఇవి ఫస్ట్ సెకండ్ అన్నం అయితే అయిపోయింది కదా చూసి. ఫస్ట్ ఇదంతా చెత్త వేసి అన్నం కాదు. ఫైనల్గా అయితే ఎట్టగేలాగా తినేసినాం. నేను ఎలాగో ఓడిపోతాను మీకు అందరికి తెలుసు ముందే, కాబట్టి ఎట్లా మా అల్లుడు గెలిచింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ అయితే చిప్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నా మంచిగా ప్లాన్ చేద్దాం. ఓడిపోయిన వాళ్ళు టమాటో తినాలా అని లేదు, ఓడిపోయిన వాళ్ళకు ఎటువంటిది లేదు, గెలిచిన వాళ్ళకి మాత్రమే. ఫైనల్గా కంగ్రాచులేషన్, 1 చిప్స్ ఈజ్ దేర్ ఫర్ యూ విన్నర్. ఓకే, ఇది అయిపోయిందండి. నెక్స్ట్ గోబీ. మామూలుగా వీళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు, మా ఇంకొక అల్లుడు కోడలు, వీళ్ళ ముగ్గురికి పెడదాం ఛాలెంజ్ అనుకున్నాను. బట్ వీళ్ళు ఎవరు లేరు, ఇద్దరే ఉంటారు కాబట్టి పెట్టలేదు. అందుకే నేను రంగంలోకి రావాల్సి వచ్చింది. ఓకేనా, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను. మంచిగా చూడండి, సపోర్ట్ చేయండి. కుదిరితే లాంగ్ వీడియో మంచిగా చేసి సపోర్ట్ చేస్తున్నారు. షార్ట్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా హార్ట్ లైవ్లోకి వచ్చే వరకు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ ఫుడ్ వ్లాగ్, ఓన్లీ ఫుడ్ వ్లాగ్, నాట్ కుకింగ్ అంతా అయిపోయినాయి. ఓన్లీ జస్ట్ ఫుడ్ వ్లాగ్. ఇది వచ్చేసి 4వది ఏమనుకుంటా ఫుడ్ వ్లాగ్, 4వ ఫుడ్ వ్లాగ్ ఇది. అప్పుడు చేసాను ముందు, ఇంతకుముందు 2వ 3వ చేసినాము. ఫైనల్గా ఇంతే, బాయ్.